2024 జూన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఆ తర్వాత భారీ మార్పులు వస్తాయి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నమాట. ఈ లోపుగా ప్రజల ఎజెండా అన్నటువంటి దానికోసం ప్లాన్ చేస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి సంకల్ప వ్రతం మేనిఫెస్టోను రూపొందించడంలో ప్రజల నుంచి సూచనలు స్వీకరించాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి ఉపయోగపడేలా వికసిత్ భారత్ మోడీకి గ్యారంటీ పేరుతో తిరిగే వ్యాన్లను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ప్రారంభించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరులకు భాగస్వామ్యం కల్పించడం బీజేపీ ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఆయన దార్శనికతలను ఈ వ్యాన్లు వివరిస్తాయని చెప్పారు. సంకల్ప ప్రణాళిక రూపకల్పన కసరత్తు ఇప్పటికే కొనసాగుతోందని చెప్పారు. అన్ని లోక్సభ నియోజకవర్గాలకు వ్యాన్లు వెళ్తాయని, మార్చి 15లోగా దాదాపు 1 కోటి సూచనలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సలహాలు ఇవ్వదలుచుకున్న వారు 9090902024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని నడ్డా చెప్పారు. నమో యాప్ ద్వారా కూడా సలహాలు ఇచ్చే వీలుందని వివరించారు. వాటన్నింటినీ క్రోడీకరించి సంకల్ప వ్రతాన్ని సిద్ధం చేస్తామన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని తీర్చిదిద్దడానికి ప్రజల సూచనలు ఉపయోగపడతాయని చెప్పారు.